హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఈ రోజు శారీస్ మళ్ళాను మనకి ఈ శ్రావణ మాసం ఇంకా ఆపేసేద్దామని అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఇట్లా చీర జాకెట్ రెండు వస్తున్నాయి కదమ్మా. క్లాత్ వచ్చేసేసి వాళ్ళు ఏంటి అందరు కూడాను మేడం ఇప్పుడు మంచి టైంలో మీరు ఇంకా అవి ఇవ్వన్నారంటే ఆర్డర్ పెట్టి కూడా 10 రోజులు అయింది. రాత్రి వచ్చినాయి అనమాట. ఒక 10 బేల్స్ దాకా వేయించాను. కొన్ని మనకి రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా అడిగారనమాట. ఇదంతా శారీ అనమాట. కాకపోతే శారీ వచ్చేసి 5 మీటర్స్ ఏమొస్తుంది, పళ్ళు వస్తుంది, జాకెట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా అమ్మవాళ్ళు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు పెట్టుకోవటానికి చీర జాకెట్ కలిపి ఇచ్చినట్టు వస్తుంది అనమాట. ఇప్పుడు కట్టుకునే వాళ్ళు కట్టుకోవటానికి కూడా కొంచెం మళ్ళీ ఇదే కాకుండా మనకి మళ్ళీ ఎక్స్ట్రా ముక్కిస్తున్నారు. అంటే జాకెట్ ముక్క తీస్తే తగ్గుద్దామని చెప్పేసి ఇదైతే 5 మీటర్స్కి ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు అనమాట. కాకపోతే వాళ్ళకి ఏంటంటే 5 మీటర్స్ అంటే చాలదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు బ్లౌజ్ తీసుకున్నా పేడ కట్టుకోవటానికి మళ్ళీ ఎక్స్ట్రా ముక్క ఇస్తున్నారు అనమాట. మళ్ళీ ఒక 2.5 మీటర్ల ముక్క ఇస్తున్నారు. ఇక సరేలేని ఈ సారీ 1, 2 కాదు ఇంకొక 10 బేల్స్ ఉన్నాయి పంపించేసేస్తామంటే తెప్పించేసాం మొత్తం. ఇక ఒక 5 బేల్స్ మనకి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఈ తతిమయన్నినేమో ఇంకా ఇది మనకు అడిగే కస్టమర్లకు ఇస్తున్నాం అనమాట. వీటిలో ఎక్కడైనా కూడా ఈవింగ్ డిఫెక్ట్ ఉంటే ఉండొచ్చు, ఉండపోవచ్చు. ఇది బ్లౌజ్ లో కొంచెం వచ్చిందనమాట. అది కూడా మనం చూపిస్తున్నాము. చీర జాకెట్ రెండు వస్తాయి అనమాట. ప్రతి శారీలో వస్తుంది అనమాట. దేంట్లో అన్నా రాకపోతే బ్లౌజ్ రాకపోతే అది ఎక్స్ట్రా ఇస్తారనమాట. అంటే ముక్కిస్తారు. ఈ కాస్ట్ తెలిసిందేగమ్మా. 150 రూపీస్ లోనే మనకి రేట్ అక్కడికి 10 రూపాయలు పెరిగింది ఈసారి. పెరిగినా కూడా మనం దొరుకుతులేదు ముందు అసలు ఈ క్లాతులు. ఇవి చాలా బాగా అడుగుతున్నారు. ఇంక ఇవి అయితే అసలు ఇప్పుడు అమ్మవార్లకు పెట్టే టైం కదా. కొన్ని వస్తే ఏకంగా ఒకటే చీర కూడా రావచ్చు అనమాట. అట్లా కూడా రావచ్చు అనమాట. ఇది చూడు రెడ్ గ్రీన్ ఎంత బాగుంది అసలు. ఇవి అయితే దేవుళ్ళకు పెట్టుకోవటానికైనా కట్టుకోవటానికైనా ఇది 5.5 దాకా ఇదే వస్తుంది మనకి చీర. ఇదేంటంటే చీర జాకెట్ రెండు వస్తున్నాయి అనమాట. ఇది ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒకవేళ వాళ్ళు అవసరమైతే కట్టుకోవచ్చు, లేకపోతే దేవుడికి పెట్టుకోవచ్చు. ఈ ముక్కను మట్టికి మళ్ళీ వాళ్ళు ఏదన్నా పిల్లలు ఉంటే కనుక ఒక టాప్ కుట్టించుకోవచ్చు అనమాట. ఇంకా కలర్స్ చూపిస్తానమ్మా. అంటే ఇంకా అయిపోయింది అనమాట. ఇది ఒక కలర్. $153 తీసుకోవాలమ్మా. షిప్పింగ్ ఎక్స్ట్రా. ఎందుకంటే మనకి అసలు ఇంకొక 10 రూపాయలు మనం పెంచాలి. అయినా ఏమో ఇంకా పెంచలేదనమాట. నేను బేలు మీరు తెప్పించే సరేలే ఇంకా 10 రూపాయలు నాకు నష్టం వచ్చినా పర్లేదు, మళ్ళీ మేడం అందరం తీసుకుంటున్నాం పెంచేసారని అనుకుంటారేమో, అందుకోసం అని చెప్పేసి నేను అదే కాస్ట్ మీద ఇస్తున్నాను. ఈ బ్లాక్ అయితే ఆగవు, వచ్చి ఒక బేల్లో ఒకటి వస్తుంది అనమాట. ఈ శారీకి ఆ శారీనే ఏముంది, ఒక జాకెట్ ముక్క రావట్లేదు. 150 రూపీస్ 7 మీటర్స్. కలర్స్ ఒకటే అవుతుంది కానీ బార్డర్ మారుద్దమ్మా. ఇప్పుడు ఇది చూసారా, బార్డర్స్ చేంజ్ అవుతాయి కాస్త. లైట్ కలరు, డార్క్ కలరు. ఇంతవరకు తీసేసి వీటిలోనే బుట్టా వచ్చినాయి. వీటిలోనే కొంచెం మొన్న అంతకుముందు బేలు తెచ్చినప్పుడు పెట్టాము, అయిపోయినాయి. మళ్ళీ అడుగుతున్నారు అనమాట. ఇవి కట్ శారీస్ 1 జాయింట్ వస్తుంది. ఈ జాయింట్ మళ్ళీ ఇది జాకెట్ ముక్క బ్లౌజ్కి ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసేసి 2 కట్స్ అనమాట. ఇది కూడా చూపిస్తే బాగుంటుంది. ఇదిగోండి 4 మీటర్లో ఒక బిట్ ఇస్తారు. మళ్ళీ ఒక 2 మీటర్స్ బిట్. ఇవే ఇక్కడికి 6 మీటర్స్ అయింది కదా. మళ్ళీ బ్లౌజ్ వేరే ఇచ్చారనమాట. ఇవి అయిపోయినాయి అనమాట. మళ్ళీ కొంతమంది అడుగుతేను కొంచెం ఒక 5-6 కలర్సే దొరికినాయి అనమాట. ఇదిగోండి ఇది ఒక కలరు, ఇది ఒక రామా గ్రీను, టమాటా కలరు, ఇది ఒకటే లాగుంది కానీ ఇది కొంచెం లైట్ వైన్ కలర్ లాగా ఉంది అనమాట. ఇది ఒక కలర్. ఇది తక్కువ అంటే కొన్ని మొన్న వచ్చేసి 199లో పెట్టాము 200లో. ఇప్పుడు ఏంటంటే ఒక 4 ఉన్నాయి కాబట్టి కొంచెమే ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ
తక్కువలో పెట్టేసేసాను అనమాట. అసలు మనకి పడ్డదానికన్నా కూడా ఇంకొక 25 రూపీస్ తక్కువ అనమాట. 150నే ఇచ్చేస్తున్నాను. 190 అమ్మాము, 150కి ఇచ్చేస్తున్నా అనమాట. ఇవి బుటీస్ లో వచ్చినాయి అమ్మా. ఇక పొట్టు శారీస్ లోనే బుటీ వచ్చినాయి. రేటు ఎక్కువ ఉంటాయి కదా, మనకు తెలిసిందే కదా, ఎప్పుడు పెడతాము. ఇది కూడా అట్లనే వస్తాయి అనమాట. ఇది జాకెట్ ఇచ్చారు. ఇది ఒక 2 మీటర్స్, ఇది ఒక 4 మీటర్స్. ఇది కూడా పళ్ళును జాకెట్ అట్లా వస్తుంది అనమాట. ఇట్లా కలర్స్ వేస్తున్నాను. ఇవైనా కూడా 3 మన దగ్గర ఇవి తీసుకున్నా కూడా 3 శారీస్ తీసుకోవాల్సిందేనమ్మా. అలా తీసుకున్న వాళ్ళకే మనం ఇవ్వగలుగుతాం. ఎందుకు మనకి చెప్తూనే ఉన్నాక ప్రతిసారి. ఇది బెనారస్ అనమాట. ఎక్కువ వస్తుంది, తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది షిప్పింగ్ లో. ఇది కూడా పళ్ళు, బ్లౌజ్, పళ్ళు. వీటి మీద 700-800 వేస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్ గా ఒక శారీ కొంచెం చిన్నది రాకపోతే ఇవి 800-500 అమ్మే శారీస్ అనమాట. కలర్ ఇప్పుడు ఈ బెనారస్ లోనే ఇది వైన్ కలర్. ఇది టిష్యూ, ఉప్పాడ టిష్యూ అనమాట. ఇప్పుడు బెనారస్ లో ఇది ఒక కలర్ అనమాట. ఇది చాలా పెద్ద శారీ, అసలు ఎంత బరువు ఉందో. ఇవే 1 kg వచ్చేస్తుంది అనమాట. అసలు ఇది ముక్క లేకుండా అయినా కూడా సరిపోతుంది అనమాట. ఇది 200 అమ్మా. దీంట్లో అసలు కలర్ ఇంతవరకు అసలు రాలే ఈసారి బిల్లోకి. ఈసారి కొన్ని కలర్స్ ఎప్పుడు రాని వస్తున్నాయి అనమాట. 200 చూపిస్తున్నానమ్మా. ఇంకొక కలెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా మొన్న అయిపోయినాయి అనమాట. కొంచెం ఉన్నాయని చెప్పేసి మొత్తం ఇప్పుడు తగ్గించేసాను అనమాట. 50 రూపీస్ తగ్గించేసి లెల్లింగ్ వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసేసి ఒక శారీ చూపిస్తాను. ఇట్లా ఉంటుంది అనమాట. క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది. ఇదైతే అసలు షాపుల్లో వాళ్ళు అయితే 400 కూడా అమ్ముతున్నారు అనమాట. కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మెత్తటి క్లాత్ అనమాట. శారీ బ్లౌజ్ వస్తుంది అనమాట. లెలిన్ కాటన్ లో ఇలా పళ్ళు వస్తుంది. లోపల ఇట్లా ఇలా ఉంటాయి శారీస్. నేను ఇంకా చూపిస్తాను. దాంట్లో చాలా పెద్దవాళ్ళు కాటన్ శారీస్ కింద అయినా కట్టుకోవచ్చు అనమాట. ఇవైతే మొన్న 250లో పెట్టామమ్మా. ఇప్పుడు 200లోనే పెట్టేసేసా అనమాట. ఏంటంటే ఇంకా మనకే ఒక 20 రూపీస్ మనకే లాస్ అనమాట. సరే కొంచెం ఉన్నాయి. ఇంక ఇప్పుడు క్లియరెన్స్ సేల్ అమ్మవారిలో పెట్టుకుంటారు, ఉన్నాయి అనమాట. 220 రూపీస్ మనకే పడ్డాయి అనమాట. ఇప్పుడు మనం మొన్న పెట్టింది దానికన్నా కూడా ఇప్పుడు తగ్గించాము. టిష్యూ అనమాట. ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది. చాలా మెత్తగా ఉంటది అనమాట. ఇవి కూడా ఒక 10 అట్లా లిమిటెడ్ స్టాకు. ఇవన్నీ కూడా అందుకోసమే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మొన్న టిక్కీస్ను ఇవి పెట్టామమ్మా. ఈ శారీస్ మళ్ళా అడుగుతున్నారు కానీ మన దగ్గర ఇంకా లేవు, అయిపోయినాయి. ఇవి కూడా మొన్న 270లో పెట్టాం. ఈ 3 కలర్స్ అనమాట. మళ్ళా నలుగురు అడిగారు కదా అని తెస్తే ఈ కట్ శారీస్ మళ్ళీ అవి అట్లా ఆగిపోవటం చేయటం, మళ్ళీ మనకి ఇదవి చూపించాలంటే ముక్కలు కదా, అందుకోసం అని చెప్పేసి ఇదిగో 3 మీటర్స్, ఇది 3 మీటర్స్ 6 మీటర్స్ అనమాట. ఇది మళ్ళీ బ్లౌజ్ ఇచ్చాడనమాట. 6.5 దాకా వస్తుందని. వాళ్ళు డ్రెస్ పర్పస్ లో అయినా చాలా బాగుంది అనమాట. కట్టుకున్నా బాగా మంచి క్లాసీగా ఉంటుంది. ఇవి 3 శారీసే ఉన్నాయి. 3నే ఉన్నాయి కదండి. ఈ 3నే. ఈ 3ను ఇప్పుడు 250 ఇచ్చేస్తున్నా అనమాట. క్లియరెన్స్ సేల్ చేస్తున్నా అనమాట. ఇది కూడా మొన్న 275లో పెట్టాము.
ఇవి కూడా ఒక 4 శారీస్ ఉన్నాయంట 250లోనే. ఇంకో కలరు దీంట్లో అనుకుంటాను. బార్డర్ అట్లా వస్తుంది. మంగళసూత్రాలు శారీస్ అంట. 4 కలర్స్ ఉన్నాయమ్మ దీంట్లో. వేరే కలర్ 215లోనే పెట్టిస్తాం. మొన్న 275లో పెట్టామన్నమాట. ఇప్పుడు ఇవి చందేరి కాటన్ అన్నమాట. మనకి తెలుసు కదా కొంచెం ఈవింగ్ మిస్టేక్లు అట్లా వస్తాయని. అయితే మనకు ఫ్రెష్లోనే వచ్చినాయి ఇవి బేలు. ఇవి మామూలుగా అయితే మట్టుకి 700 దాకా ఉంటుంది అనమాట. మనం అయితే మట్టుకి ఇప్పుడు మనకు బేల్లో వచ్చింది పొట్టు శారీస్లో. నేను ఇది కూడా ఇప్పదీసి చూపిస్తాను. నేను ఇంతవరకు తీయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది హ్యాండ్లూమ్ కింద వస్తుంది అనమాట. ఇక మధ్యలో గ్యాప్ బార్డర్ ఇచ్చాడంటే ఒకటే గుర్తుంచుకోవాలి, మన కాస్ట్లీ అయితేనే ఇప్పుడు అదే బార్డర్ ఇక్కడ పెంచాడు అనమాట. కొంచెం ఏంటంటే కట్ చెంగు దగ్గర ఇచ్చేస్తాడు అనమాట. ఇచ్చేసి మళ్ళీ ఇదిగో శారీ ఇలా ఇచ్చాడు. బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. ఇట్లా మన చేతికి అంచుల దగ్గర వేసుకోవచ్చు అనమాట. ఈ కలర్స్ ఇది మీ ముందే అయిపోయి ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడన్నా ఉన్న ఈవింగ్ మిస్టేక్ పోగు పడపోవటం ఉంటుంది అంటేనమాట. కానీ శారీస్ మట్టుకి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి శారీ బ్లౌజ్ ఇదిగో ఇట్లా ఏంటంటే ఇది బ్రాండెడ్కి వచ్చేసేసి ఇట్లా వస్తాయి పోగులు. మీరు ఇట్లా కట్ చేసేసుకుంటే అది సరిపోతుంది అనమాట. ఆ ప్రాబ్లం ఉండబట్టి ఇప్పుడు ఇది 800 900 ఉన్నది ఇట్లా వచ్చిందనమాట. ఏదన్నా వాళ్ళు చేస్తుంటే మరకలు కానీ చెప్తానమ్మా నేను. ఇవైతే మనకు 500 బేల్లో వచ్చినాయి. ఏంటంటే మనం ఎలా చెప్పాలా ఏంటనేది నేను ఆలోచిస్తున్నా, ఎంత పెట్టి ఎలా ఏంటనేది కూడా. ఇలా ఉంటాయి శారీస్. ఇవి కలర్స్ అనమాట. దీంట్లో మొత్తం 7 కలర్స్ ఏమి వచ్చినాయి అనమాట. ఇది బేబీ పింక్ ఎంత బాగుందో. ఇది రాయల్ బ్లూ నేవీ బ్లూ మధ్యలో ఉంది అనమాట. ఇది బాటిల్ గ్రీన్ లోని ఇంకొంచెం కలర్ డిఫరెంట్ అనమాట. ఇది పీచ్ కలర్ అనమాట. మొత్తం వచ్చేసి 7 కలర్స్ వచ్చినాయి అమ్మా. ఇవైతే 299లోనే ఇచ్చేస్తున్నా నేను. ఈ రేట్లో ఈ శారీ ఎక్కడ కూడా తేలేరు. మనకేంటంటే ఒక బేల్ వచ్చింది కాబట్టి దాంట్లో లిమిటెడ్ స్టాకే వచ్చింది అనమాట. పొట్టి చీరల్లో 500 రూపీస్ వచ్చిన బేల్లో ఇప్పుడు ఇవి నేను 300లో పెట్టేసేసాను అనమాట. ఎవరన్నా పెద్దోళ్ళు ఉన్నా తీసుకున్నా ఇంక ఏం ప్రాబ్లం ఏమీ లేదు. చీర జాకెట్ 2 వచ్చినాయి. ఏదన్నా ఎక్కడన్నా ఒక చీరకు వస్తే ఇట్లా పోగులు కానీ కాస్త ఈవింగ్ డిఫెక్ట్స్ కానీ పోగు పడినట్టు కానీ ఇప్పుడు మనం తీసినట్లు దేంట్లో లేదు. ఇవి కూడా ఇప్పటించి పెట్టాను అనమాట. ఓకే అమ్మా, ఈ రోజుకి ఇది కలెక్షన్ అనమాట. సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.